మంచి వ్యక్తి గురించి మీతో మాట్లాడతాను నేను ఈరోజు. ఎవరి గురించి? మంచి వ్యక్తి. నిజంగా మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సంతోషంగా అనిపిస్తుంది. మనం చెడ్డోళమైనా మంచి వారిని సజ్జనులు అంటాం. సజ్జనులు అంటే మంచివారు అని అర్థం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మాత్రమే ఆ పదాలు ప్రయోగించబడ్డాయి. సజ్జనుడు, సత్పురుషుడు, మంచివాడు, ఇవన్నీ పర్యాయ పదాలు. సత్పురుషుడు అంటే మంచి వ్యక్తి లేక మంచి పురుషుడు. సజ్జనుడు అంటే మంచివాడు, మంచిని చేసేవాడు. మంచివాడు అంటే మంచివాడు. అంటే మూడు ఒకే అర్థంతో కూడిన పదాలు. ఇవి కొంతమందికి ఇచ్చింది బైబిల్. సజ్జనుడని కానీ, మంచివాడని కానీ, సత్పురుషుడు అనే పదాలు కానీ కొంతమందికి ఇచ్చింది. ఆ కొంతమందిలో ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకు ఎవరు వాళ్ళు అంటే మనకు తెలుసు కదా. ఒక యవ్వనుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, సత్పురుషుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగారు. అంటే యేసుక్రీస్తు వారిని చూస్తే ఆ వ్యక్తికి ఏమనిపించింది అంటే ఇతను చాలా మంచివాడు అనిపించింది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నన్నేలా సత్పురుషుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అని చెప్పారు. ఇక్కడ మనం దేవుణ్ణి లేక తండ్రిని మంచివాడు అనుకోవచ్చు. ఆ తండ్రి చెప్పిన మాటల ప్రకారమే బ్రతికారు కాబట్టి యేసుక్రీస్తు వారిని మంచివారు అనుకోవచ్చు. ఓకే, వీళ్ళిద్దరిని ప్రక్కన పెడితే ఇంకెవరిని బైబిల్ మంచివాళ్ళు అంది అంటే కొన్ని మాటలు చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు. అరిమతయ్య అను యూదా పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను, అతడు సజ్జనుడును ఉండి. చాలు, మనకు కావలసిన పదం వచ్చింది, సజ్జనుడు. ఎవరితను? అరిమతయ్య యోసేపు గారు. దేవుడు కాకుండా, క్రీస్తు కాకుండా, పరిశుద్ధాత్మ కాకుండా మనం వారిని ప్రక్కన పెట్టేస్తే మిగిలిన వారిలో ఎవరు సత్పురుషులు లేక ఎవరు సజ్జనులు లేక ఎవరు మంచివారు అని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్పిన ఒక వ్యక్తి పేరే అరిమతయ్య యోసేపు గారు. ఇక మరొక వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనము. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది? బర్నబా గారి గురించి. కింద చూస్తారా 22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు అనే పదం కనిపిస్తుంది. సో ఈ మాటలన్నీ ఎవరిని గూర్చి వ్రాయబడ్డాయి అంటే బర్నబా గారి గూర్చి. చాలా ఆస్తిపరుడు. ఈ ఆస్తినంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి పరిచర్యలో కొనసాగినవాడు. అపోస్తులుడైన పౌలు గారిని అపోస్తుల దగ్గరకు పరిచయం చేసినవాడు. అంత్యొకయ సంఘంలో మొదటిగా క్రైస్తవులు అనబడిన వారు క్రైస్తవులు అనబడడానికి ముందు సంవత్సర కాలం పాటు వారితో ఉండి పరిచర్య చేసినవాడు. ఎవరు అంటే బర్నబా గారు. ఈయన గురించి బైబిల్ చెప్పిన మాట సత్పురుషుడు. అరిమతయ్య యోసేపు గారిని గురించి ఏం రాయబడింది? సజ్జనుడు. బర్నబా గారి గురించి ఏం రాయబడింది? సత్పురుషుడు. అలాగే ఒక మంచివాడు ఉన్నాడు పాత నిబంధనలో. ఆయన ఎవరో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనంలో, కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజులు అంటున్నాడు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. ఇక్కడ రాజు ఎవరు అంటే దావీదు గారు. ఎవరిని గురించి ఆయన మంచివాడు అని చెప్తున్నారు అంటే అహిమయస్సు. ఏం పేరండి? ఎవరితను అంటే సాదోకు గారి కుమారుడు. ఇప్పుడు మనం ముగ్గురిని చూసాం. ఎవరు? ఒకరు అరిమతయ్య యోసేపు గారు సజ్జనుడు, బర్నబా గారు సత్పురుషుడు, అహిమయస్సు గారు మంచివాడు. 3 డిఫరెంట్ పదాలు ఉన్నప్పటికీ భావం ఒకటే, వారిని గురించి చెప్పబడుతున్న ఉద్దేశం ఒక్కటే. ఇది మనం గుర్తించాలి. ఈ ముగ్గురిలో ఈరోజు
అహిమయస్సు గారిని గురించిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అహిమయస్సు అనే పేరుకి అర్థం ముక్కోపికి సహోదరుడు అని. కానీ ఈయన చాలా మంచివాడండి. జనరల్గా ముక్కోపి మనకు నచ్చడు. ముక్కోపికి సహోదరులు అంటే అందరు ఈ బ్యాచ్ అనిపిస్తుంది మనకు కదా. కానీ పేరుకు తగిన జీవితం కాదు అహిమయస్సు గారిది. మంచివాడు అని సర్టిఫై పొందాడు. ఒక రాజు చేత ఈ సర్టిఫికేట్ పొందిన వ్యక్తి ఎవరు అంటే అహిమయస్సు గారు. ఇక బైబిల్ గ్రంథంలో 3 అహిమయస్సు గారు కనిపిస్తారు మనకి. ఎంతమంది అండి? 3. ఒకరు మనం చూసాము, సాదోకు గారి కుమారుడు. ఎవరి కుమారుడు? సాదోకు గారి కుమారుడు. మరొక అహిమయస్సు ఎవరు అంటే మొదటి రాజైన సౌలు గారి భార్య, మొదటి భార్య పేరు అహినోయము. ఆమె యొక్క తండ్రి పేరు అహిమయస్. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 50వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 50వ వచనం. సౌలు యొక్క భార్యకు అహినోయామని పేరు, ఈమె అహిమయస్సు యొక్క కుమార్తె. మనం చదువుకున్న సాదోకు గారి కుమారుడైన అహిమయస్సు, అహినోయాము గారి తండ్రి అయిన అహిమయస్సు ఒక్కరు కాదు. ఆయన వేరు, ఈయన వేరు. ఈయనెవరు? సౌలు గారికి మామగారు. ఎవరండి? సౌలు గారికి మామగారు. అహినోయాము గారికి తండ్రి పేరు అహిమయస్. ఇక 3వ అహిమయస్ ఎవరు అంటే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాసెమతుని వివాహము చేసుకునెను. ఇతను 3వ వ్యక్తి. సాదోకు గారి కుమారుడు ఒక అహిమయస్సు గారు, సౌలు గారి మామగారు ఒక అహిమయస్సు గారు, సొలొమోను గారి అల్లుడు ఒక అహిమయస్సు గారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అహిమయస్ సాదోకు గారి కుమారుడైన అహిమయస్. మనము బైబిల్ గ్రంథంలో సజ్జనులు 3 చూసాం. 1 అరిమతయి యోసేపు గారు, 2 బర్నబా గారు, 3 అహిమయస్సు గారు. ఈ అహిమయస్సులు కూడా 3 ఉన్నారు. ఒకరు సౌలు గారి మామగారు, 2 సొలొమోను గారి అల్లుడు, 3 సాదోకు గారి కుమారుడు. ఇప్పుడు వీళ్ళల్లో సాదోకు గారి కుమారుడైన అహిమయస్సు గారి జీవితంలో నుండి కొన్ని విషయాలే నేర్చుకుందాం చాలా క్లుప్తంగా. సాదోకు గారి కుమారుడైన అహిమయస్సుని గురించి దావీదు గారు చెప్తున్న మాట, వాడు మంచివాడు. ఎవరితను? సాదోకు ఎవరు? అసలు సాదోకు గారి కుమారుడు అని మాట్లాడుకున్నాం కదా. అసలు సాదోకు ఎవరు, అతని వంశం ఏంటి, అతని చరిత్ర ఏంటి అనేది మనం చూడాలి అంటే దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఆల్రెడీ మనం చదువుకున్న వచనమే మరోసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుడు లేవి గారు, లేవి గారి కుమారులలో ఒకరు కహాతు గారు, కహాతు గారి కుమారులలో ఒకరు అమ్రాము గారు, అమ్రాము గారి కుమారులలో ఒకరు అహరోను గారు, అహరోను గారి కుమారులలో ఒకరు నాదాబు, అబీహు, ఎలియాజర్, ఈతమార్లు. వాళ్ళలో ఒకడు ఎలియాజర్ గారు. ఎలియాజర్ గారి కుమారుడు ఫినెహాస్, ఫినెహాస్ గారి కుమారుడు అబీషువా, అబీషువా గారి కుమారుడు బుక్కి, బుక్కి గారి కుమారుడు ఉజ్జి, ఉజ్జి గారి కుమారుడు జరహ్యా, జరహ్యా కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు, అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటి అంటే లేవి గోత్రములో నుండి, అమ్రాము వంశములో నుండి, అహరోను కుటుంబములో నుండి, ఎలియాజర్ గర్భము నుండి వచ్చిన వాడే అహిమయస్. టోటల్గా లేవి గోత్రికుడు. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన, మనం మాట్లాడుకుంటున్న అహిమయస్సు ఎవరు అంటే యాజక కుటుంబానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోకర్ల మీరు. అంటే అన్నీ ఎందుకు చెప్తున్నారంటే చదివి రాసుకోగలిగిన వాళ్ళు అబ్రహాము గారి దగ్గర నుండి రాసుకోండి. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, లేవి గారు, అమ్రాము గారు, కహాతు గారు, అమ్రాము గారు, అహరోను గారు, ఎలియాజర్ గారు, అక్కడి నుండి వచ్చిన వారే అహిమయస్ గారు. వెరసి లేవి గోత్రము యాజక కుటుంబము అహిమయస్ గారిది. నెంబర్ 1 అహిమయస్సు ఎవరు అంటే యాజక కుటుంబానికి చెందినవాడు. ఇక నెంబర్ 2 ఆయన క్యారెక్టర్ ఏంటి
ఆల్రెడీ దావీదు గారు చెప్పారు ఏమని? మంచివాడు. ఏమని చెప్పారు? మంచివాడు. అంటే నెంబర్ 2 పాయింట్ మనం పెట్టుకోవాల్సింది, అహిమయస్సు ఎలాంటి వాడు అంటే మంచివాడు. ఏం చూడకుండానే దావీదు గారు మంచివాడు అనుంటాడా? ఎవరినైనా మనం ఒక వ్యక్తిని మంచి అనాలంటే చూస్తాం కదండి, కొంచెమైనా చూస్తాం. మొత్తం చూడకపోయినా కొంచెమన్నా చూస్తాం, కొన్ని విషయాలన్నా చూస్తాం. ఎక్కడైనా వాళ్ళ మంచి లోపిస్తే మంచోడు అనుకున్నావు పెద్ద నువ్వేంటి చెప్పుకోవచ్చా, మంచోడు అన్నావుగా అంటాం అనుకోండి, నేను చూసినంత వరకు మంచి కనిపించిందండి అంటాం మనం. అంటే ఎంతో కొంత చూసిన తర్వాతే మనం మంచివాడు అని చెప్పగలం. అది సాక్షాత్తు ఒక రాజు ఒక వ్యక్తిని చూసి ఇతను మంచివాడు అన్నాడు అంటే అతని క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేయకుండానే చెప్పుంటాడా? చెప్పాలి, మీరు చెప్పుంటాడా? ఖచ్చితంగా ఆయనను పరీక్షించిన తర్వాతనే ఈ మాట దావీదు గారు చెప్పుండాలి. కాబట్టి అహిమయస్సు గారు ఎలాంటి వారు అంటే మంచివాడు. జనరల్గా బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు తెచ్చును. ఇప్పుడు ఇతను మంచివాడు అంటే ఇతని నోట నుండి వచ్చే ఏ మాట అయినా మంచిదే అయి ఉంటుంది. అంటే ఇతను అబద్ధమాడేవాడు కాదనమాట, యథార్థంగా ఉండేవాడు అనమాట. దాన్ని బట్టి దావీదు గారు చెప్తున్నాడు వాడు చాలా మంచివాడురా, ఒకవేళ ఏదైనా చెప్పినా మంచే చెప్తాడు. జనరల్గా మనం కొంతమందిని చూస్తాం, కొంతమంది ఏంటంటే మంచి మంచి అంటారు, చెడుని చెడు అంటారు. కొంతమంది చెడును కూడా మంచి అంటారు, మరికొంతమంది మంచిని కూడా చెడు అంటారు. జనరల్గా మంచి వాళ్ళ లక్షణం ఏంటి అంటే వాళ్ళ దృష్టికి చెడు విషయం ఏదైనా వచ్చినా ఇది చెడు అతను చేసింది అని చెప్పడానికి ఇష్టపడరు. ఆ చెడ్డ విషయం ఎందుకులే కానీ అతనిలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, ఇవి చెప్పనా అంటారు. అంటే వాళ్ళ చెడుని చెప్పడానికి ఇష్టపడరు, మంచిని చెప్పడానికి ఇష్టపడతారు. అంటే ఒకవేళ అంటే చెడు లేదని కాదు, చెడు ఉన్న చెడుని ఫోకస్ చేయడానికి ఇష్టపడని వారిని మంచివారు అంటాం మనం. బహుశా అలాంటి మనస్తత్వం అయి ఉండొచ్చు అహిమయస్సు గారిది. ఎప్పుడు ఎదుటి వారిని గురించి చెడు చెప్పడానికి ఇష్టపడలేదేమో, లేక చెడు చేయడానికి ఇష్టపడలేదేమో, చేతనైనంత వరకు మంచినే చెప్పేవాడేమో. మొత్తం మీద రాజు హృదయంలో అహిమయస్సుని గురించి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే అహిమయస్స చాలా మంచోడు. ఈరోజు ఆయన గురించి మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఈ మంచే మనలో లేదు, అది మనం సంపాదించుకోవాలి అంటే ఆయన ఏం చేస్తుంటాడు, ఎలా జీవించుంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1, అతను మంచివాడు. ఎలా మంచివాడు అంటే అతని హృదయంలో మంచిని పెట్టుకుని తన పెదవుల నుండి మంచినే పలికి గుణము కలిగిన వాడు అహిమయస్. అందుకే రాజు చెప్తున్న మాట అహిమయస్స అతను మంచివాడు అని. ఈరోజు మనం కూడా చెప్తాం, మన నోట నుండి వచ్చే మాటను బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనం చెప్పగలం. అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి అబద్ధాలు కూరంటాం, మోసం చేస్తున్నాడు అనుకోండి మోసగాడు అంటాం, అనమా? వాళ్ళని కూడా మంచోళ్ళు అంటామా? పైకనకపోయినా మనసులో వారి 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 ఏ స్థితిలో ఉన్నారో మనం ఒక అంచనా వేసుకోగలం. కాబట్టి అహిమయస్సు గారిని గురించి దావీదు గారు చెప్తున్న మాట మంచివాడు అంటే అతని మనసు ఎప్పుడు మంచిగా ఉంటుంది, మంచి విషయాలే ఆలోచిస్తాడు, మంచి విషయాలే మాట్లాడుతూ ఉంటాడు, మంచిని గురించే చెప్తూ ఉంటాడేమో. లేకపోతే యాజక కుటుంబంలో అనేక మంది ఉండగా ఆ వ్యక్తిని గురించి మాత్రమే పరిశుద్ధ గ్రంథం మంచివాడు అని వ్రాయించడానికి కారణం ఏంటి? మిగిలిన వారందరికంటే ఎంతో కొంత తిని బెటర్ అయి ఉంటాడు. మాట్లాడే విషయం కావచ్చు, చూసే విషయం కావచ్చు, చెప్పే విషయం కావచ్చు. కాబట్టి అహిమయస్సు గారి గురించి మనం నేర్చుకునేటప్పుడు అతనికి ఉన్న మంచి లక్షణం, రెండవ లక్షణం ఏంటి అంటే మంచివాడు. మొదటి లక్షణం ఏంటి? యాజక కుటుంబానికి చెందినవాడు. 2 మంచివాడు. 3 నమ్మకస్తుడు. ఆయన ఎలాంటి వాడండి? నమ్మకస్తుడు. ఎలా చెప్తాం మనం నమ్మకస్తుడని? అబ్షాలోము గారు దావీదు గారిని తరుముతున్నాడు. వాస్తవంగా తరమలేదు, అబ్షాలోము గారు చేసిన పనిని బట్టి దావీదు గారి పారిపోతున్నాడు. అబ్షాలోము గారు ఏం చేశారు? చాలా మాట్లాడుకున్నాం గతంలో ఎదురుచూపులు అనే లెసన్లో. కుమారుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అబ్షాలోము గారిని గురించి మాట్లాడుకున్నాం. అమ్నోను గారు తామాను గారిని చెరిపారు. అందుకు గాను 2 సంవత్సరాలు మనసులో పగన పెట్టుకున్నాడు అబ్షాలోము గారు. 2 సంవత్సరాల అనంతరం అమ్నోను గారిని చంపించాడు. చంపిన వెంటనే ఏం చేశాడు? అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోయారు. గెషూరు రాజు తల్మయి కుమార్తె అబ్షాలోము గారి తల్లి. అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు తండ్రి పిలిపించే వరకు. ఆ సందర్భంలో యోవాబు గారే ఎంటర్ అయి, ఒక కుమారుడు ఎలాగూ చనిపోయాడు అమ్నోను,
అబ్షాలోము కూడా దూరంగా ఉంటే మంచిది కాదు అనుకుని ఆయన ఎంటర్ అయి దావీదు గారికి నచ్చజెప్పి అబ్షాలోము గారిని పిలిపించాడు. కానీ అబ్షాలోము గారు దావీదు గారి దగ్గర ఫేస్ టు ఫేస్ అవ్వలేదు. మరలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాల తర్వాత దావీదు గారి దగ్గరికి వెళ్ళారు. సరే, దావీదు గారు ముద్దు పెట్టుకున్నారు, చేర్చుకున్నారు. ఇప్పుడు అసలు పగ ప్రారంభమైంది అబ్షాలోముకి. ఏమని అంటే, నా తండ్రి నన్ను పిలిపించడానికి 3 సంవత్సరాలు పట్టింది, వచ్చాక దగ్గరకు తీసుకోవడానికి మరొక 2 సంవత్సరాలు పట్టింది. నన్ను ఇంత అన్యాయం చేశాడు కాబట్టి నా తండ్రిని ఎలా అయినా కసి తీర్చుకోవాలనుకుని తండ్రికి తెలియకుండా తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎప్పుడైతే రాజుగా ప్రకటించుకున్నాడో వెంటనే విషయం అర్థమైపోయింది దావీదు గారికి. ఏమని అంటే, నేను బ్రతికుండగా, నేను లేనట్టుగా, నన్ను కాదనుకున్నట్టుగా తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడంటే వీడు మామూలు ఆలోచనలో లేడు. ఇక్కడే ఉండి వస్తే చూద్దాం ఏం జరుగుద్దో అని ఎదురెళ్లకుండా, మనం చదువుకుంటే కదా, నీతిమంతుడు ఆపదను చూసి దాగుకొనును. ఈ ప్రయత్నమే చేశారు దావీదు గారు. ఏం చేశారంటే, కొంతమందిని ఉపపత్నులు 10 మందిని యెరూషలేములోనే వదిలిపెట్టి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కొంతమంది సైన్యాన్ని వెనకబెట్టుకుని పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. అబ్షాలోము అక్కడ ఎప్పుడైతే రాజుగా ప్రకటించుకున్నాడో దావీదు గారు ఇక్కడ సింహాసనాన్ని వదిలి పారిపోయాడు. ఆయన వచ్చేమి, నేను ఇప్పుడు రాజుని, నువ్వు ఇంకా సింహాసనమే కూర్చున్నవేంటి, తండ్రి అయితే అయ్యేలో ముందు దిగనేవనలా. ఆయన అక్కడ ప్రకటించుకున్నాడన్న వార్త తెలియగానే దావీదు గారే వెళ్ళిపోయారు. వాడు మంచివాడు కాదు, వస్తే నాశనం చేసేస్తాడు, అందులో ఇప్పుడు రాజుగా ప్రకటించుకున్నాడు, ప్రజలు అతను రాజుగా చూస్తారు, ఇప్పుడు అతను రాజు స్థానంలో ఉన్నాడు, నేను మాజీ రాజుని అయిపోతాను కాబట్టి వెళ్ళిపోతున్నాను. ఎదురీదాలనుకోవట్లేదు, ఆపదను చూసి జాగ్రత్తగా యుక్తిగా ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారు అరణ్యంలో ఉండగా చేసిన ప్లాన్ ఏంటి అంటే, తన స్నేహితుడైన హూషై గారిని యెరూషలేములో ఉంచాడు. ఇప్పుడు అబ్షాలోము గారు ఏ ఆలోచన చేసినా హూషై గారు ఆ విషయాన్ని తెలుసుకొని యాజకుడైన సాదోకు, యాజకుడైన అబ్యాతారు గారికి హూషై గారు చెప్పాలి. దావీదు గారు అరణ్యంలో ఉన్నారు, రాజ్యంలో లేక రాజధానిలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్న అబ్షాలోము గారు ఏం ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవాలి కదా, ఎత్తుకు పైవెత్తి వేయాలిగా మరి ఓడించాలంటే. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారంటే, తన స్నేహితుడైన హూషైని యెరూషలేములో ఉంచాడు. నువ్వు వెళ్ళు, నా కొడుకు దగ్గర ఉండు, మీ నాన్న మరి పారిపోయాడు కదా, నేను నీకు దగ్గరగా ఉంటానని మాటలు చెప్పు, నా కొడుకు చేసే ప్రతి ఆలోచన తెలుసుకొని నాకు చేరవేయి. ఇది హూషై గారికి దావీదు గారు చెప్పిన మాట. ఇప్పుడు హూషై గారు అబ్షాలోము గారి ఆలోచన అంతా కనుక్కొని దావీదు గారికి పంపించాలి కదా. హూషై గారు డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు. మరి అవి వెళ్తే అబ్షాలోము గారు పిలిచేటప్పటికి ఇక్కడ లేడనుకోండి, మొత్తం రహస్యం అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని హూషై గారు ఏం చేశారంటే, యాజకుడైన సాదోకుని అబ్యాతారిని మధ్యలో పెట్టుకున్నాడు. హూషై గారు కనుక్కున్న విషయము సాదోకు అబ్యాతారు గారికి చెప్తే, వీళ్ళు వెళ్ళిపోవడానికి లేదు, యాజకులు కావాలి. అబ్షాలోము గారు యాజకుని పిలిచారు అంటే వీళ్ళు అలర్ట్గా ఉండాలి. కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి లేక వీళ్ళేం చేశారంటే, సాదోకు గారి కుమారుడైన అహిమయస్సుని, అబ్యాతారు గారి కుమారుడైన యోనాతానుని, సౌలు గారి కుమారుడు కాదు యోనాతాను, అబ్యాతారు గారి కుమారుడైన యోనాతాను గారిని మళ్ళీ మధ్యలో పెట్టుకున్నారు. అంటే అబ్షాలోము చేసే ఆలోచన హూషై గారు తెలుసుకుని సాదోకుకి అబ్యాతారు గారికి చెప్తే, సాదోకు అబ్యాతారులు వాళ్ళ కుమారులైనటువంటి అహిమయస్సుకి యోనాతాను గారికి చెప్తే, వీళ్ళు వెళ్ళి దావీదు గారికి చెప్పాలి. అప్పుడు దావీదు గారు దానికి తగిన ప్లాన్ చేసుకుంటారనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దావీదు గారు సెలెక్ట్ చేసుకున్నవారు హూషై గారు కానీ, సాదోకు అబ్యాతారు గారు కానీ, అహిమయస్సు యోనాతాను గారు కానీ నమ్మకస్తులు కాకపోతే ఆయన చేయాలనుకున్న ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఇది రహస్యంతో కూడిన పని. బహుబలమైన నమ్మకస్తులు కాకపోతే ఈజీగా దావీదు గారు దొరికిపోతారు, అబ్షాలోము గారి చేతిలో చనిపోతారు. ఇప్పుడు దావీదు గారు చనిపోకూడదు, రాజ్యం ఆయన చేతికి తిరిగి రావాలి. అబ్షాలోము గారు చనిపోకూడదు, కానీ అబ్షాలోమును ఓడించాలి. ఇంత ప్రాసెస్ జరగాలి అంటే నమ్మకస్తులు కావాలి. ఆ నమ్మకస్తులను ఏర్పాటు చేసుకున్న వారిలో ఒక వ్యక్తి ఎవరు అంటే అహిమయస్. మనకు ఆయన గురించి 3 విషయాలు తెలిసాయి. 1 యాజకుడు, 2 మంచివాడు, 3 నమ్మకస్తుడు, 4 వేగంగా పరిగెత్తుకునే సమాచారాన్ని చెప్పగలిగినవాడు. బైబిల్ గ్రంథంలో లేడీ అంత వేగంగా పరిగెత్తగలిగిన వారు కొందరున్నారు. ఒక పేరు చెప్పండి మీకు తెలిసింది. ఆసాహేలు గారు అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలడట. ఆసాహేలు గారు ఎవరు అంటే యోవాబు అభిషై గారుల సోదరుడు.
యోవాబు, అబీషై, ఆసహేల్ ఈ ముగ్గురు ఎవరు అంటే దావీదు గారి సహోదరి అయిన సెరూయ గారి కుమారులు, అంటే దావీదు గారికి మేనల్లుడు. దావీదు గారికి మేనల్లుడైన ఆసహేలు చాలా వేగంగా పరిగెత్తగలిగిన వాడని బైబిల్ చెప్పింది. ఆ తర్వాత అంత వేగంగా పరిగెత్తగలిగిన వ్యక్తి అహిమయస్సు గారట. అందుకే దావీదు గారు అరణ్యంలో ఉండగానే అబ్షాలోము గారితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు అబీషైని ఒక వర్గంగా, యోవాబు గారిని ఒక వర్గంగా, గిత్తయి గారిని ఒక వర్గంగా 3 గుంపులుగా చేసి యుద్ధానికి పంపిస్తూ దావీదు గారు చెప్పిన మాట ఏంటి అంటే, నన్ను బట్టి అబ్షాలోముని కనికరించండి, చంపొద్దు, ఓడించండి కానీ చంపొద్దు. సరే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో జరిగింది మీకు తెలుసు. అబ్షాలోము గారి జుట్టు మస్తకి వృక్షానికి వేలాడుతుంది. ఆల్రెడీ పంపించేటప్పుడు దావీదు గారు చెప్పిన మాట ఏంటంటే అబ్షాలోముని చంపొద్దని. కాబట్టి వేరే వాళ్ళు చూసిన ఎవరు చంపలేదు. ఈ మాట యోవాబు గారికి చెప్పారు వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షానికి వేలాడుతున్నాడు అని. మరి చంపేయచ్చు కదా అన్నాడు యోవాబు గారు. భలేవాడివే, దావీదు గారు మీతో మాట్లాడింది అంతా విన్నాను, ఇప్పుడు నేను ఒకవేళ చంపేస్తాను అనుకో, ఆ దావీదు గారి ముందే నువ్వేమంటావంటే, ఆయన చెప్పిన మాట నువ్వు వినలేదా, నేను చెప్పిన మాట నువ్వు వినలేదా, ఎందుకు చంపావు, అంత అక్కడే నువ్వే నన్ను చంపేస్తావు, నాకెందుకు వచ్చిందని నేను తిరిగి వచ్చేసానంటే నువ్వు వెళ్ళి చంపే వరకు నేను వెయిట్ చేస్తాను అనుకున్నావా అని చెప్పి యోవాబు గారు వెళ్ళి అబ్షాలోము గారిని బాణాలు వేసి కొట్టి చంపేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే అబ్షాలోము గారు చనిపోయారో, అబ్షాలోము గారి మీద యుద్ధానికే వెళ్ళారు కాబట్టి శత్రువు చనిపోయాడు కాబట్టి అందరూ హ్యాపీ. కానీ వీళ్ళకి భయం, ఎందుకు, దావీదు గారు ఆయన్ని చంపొద్దని చెప్పారు కాబట్టి. ఆ సందర్భంలో ఈ మరణ వార్త దావీదు గారి దగ్గరికి తీసుకువెళ్ళాలి, లేకపోతే శత్రువును ఓడించిన విషయం దావీదు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎవరు వెళ్తే బాగుంటుంది అని ఆలోచించారు. అప్పుడు వెంటనే రెడీ అయిపోయారు అహిమయస్సు గారు. యోవాబు గారి దగ్గరికి వచ్చి, నేను వెళ్ళి రాజుగారికి ఈ వార్త చెప్పిరానా అని అడిగారు. అప్పుడు యోవాబు గారు ఏమన్నారంటే, ఎందుకు నాయనా, ఇదో మంచి వార్త అనుకున్నావా, ఆయన ఏం చంపొద్దన్నాడు, మనమేమో చంపేశాం, చంపిన వార్త ఎలా తీసుకెళ్తావు, వద్దు అన్నారు. బాగుంది, వద్దన్నారు. చూస్తారు ఒకసారి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. సాదోకు కుమారుడైన అహిమయస్ నేను పరిగెత్తుకొని పోయి, ఎందుకు ఆ మాట అంటున్నారు, బాగా పరిగెత్తగలని వాడని కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయం చెప్పేసి చిటికలు వచ్చాయినా, అది ఆయన ఉద్దేశం. నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పేదనగా, యోవాబు గారు అంటున్నారు, ఈ దినము ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినము చెప్పవచ్చు, రాజు కుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పాను. బాగుంది బాబు, రాజు చంపొద్దన్నాడు, మనమేం చంపేశాం, నిజంగా బయట శత్రువు అనుకో, చంపినందుకు రాజు బహుమతి ఇస్తాడు మనకి. మనం చంపింది ఎవరిని, రాజు వద్దని చెప్పిన కుమారుణ్ణి, కాబట్టి మనకు బహుమానం ఇవ్వడు కదా, ఆయన కోపగిస్తే మనకు మరణం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది మనకి శుభవార్తే కానీ ఆయనకు శుభవార్త కాదు, వెళ్ళొద్దు అని చెప్పారు యోవాబు గారు. బాగుంది. అహిమయస్సు గారిని వెళ్ళొద్దని మరొక వ్యక్తిని పంపిస్తున్నారు, ఆయన కూషీ గారిని. వేగంగా పరిగెత్తగలిగిన అహిమయస్సు గారు వెళ్తానంటే వద్దంటున్నారు యోవాబు గారు. మళ్ళీ వెంటనే కూషిని పిలిచి నువ్వు వెళ్ళి చెప్పమంటున్నారు. అదేంటి, ఎవరు తీసుకెళ్ళిన ఆ వార్తేగా కాదా, ఎవరు చెప్పిన ఆ రాజుకేగా కాదా, ఎవరు చెప్పిన ఆ శత్రువేగా చనిపోయాడని చెప్పాలి కాదా, మాట్లాడరేంటండి. చనిపోయిన అబ్షాలోము గారే వెళ్ళాల్సిన ఆ వార్తే, చేరవలసింది దావీదు గారికే. అయినప్పుడు అహిమయస్సు గారిని వద్దని కూషీ గారిని ఎందుకు పంపిస్తున్నారు యోవాబు గారు? ఇక్కడ మనం ఊహించుకోవడమే. పండితుల అభిప్రాయం ఏంటి అంటే, అహిమయస్సు చాలా నమ్మకస్తుడు, మంచివాడు. మంచివాడిని అహిమయస్సును పంపిస్తే కుమారుని కోల్పోయానన్న బాధలో దావీదు గారు అహిమయస్సును ఏదైనా చేస్తే ఒక నమ్మకస్తుని కోల్పోతాం కాబట్టి అహిమయస్సును వద్దన్నారట. అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు. ఎందుకంటే ఎవరైనా నమ్మకస్తులు పోగొట్టుకోవాలనుకోంగా, అది క్రిటికల్ సన్నివేశం అయితే తప్ప. అతను నమ్మకస్తుడు, మంచివాడు, చేతులారా ఇప్పుడు ఆ వార్త పట్టుకెళ్ళి అనవసరంగా ఏదైనా జరగకూడనిది జరిగితే అహిమయస్సును కోల్పోతాం కాబట్టి వద్దన్నారట. మరి కూషిని ఎందుకు పంపారంటే, కూషి ఒక సామాన్యమైన వ్యక్తి, అలాంటి సామాన్యులు పోయినా పెద్ద పట్టించుకోరు, చాలామందిలో వారొకరిలా భావిస్తారు కాబట్టి కూషిని పంపించారు అనేది పెద్దల అభిప్రాయం. అది మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎవరైనా నమ్మకస్తుని పోగొట్టుకోవాలనుకోం.
మనకు కుడిభుజంగా ఉండేవారు కోల్పోయినప్పుడు చాలా బాధపడతాం కాదా? యోనాతాను గారు మరణించినప్పుడు దావీదు గారు చాలా బాధపడ్డారు. ఎందుకు? అలా ఆ రాజ్యంలో చాలామంది చనిపోలేదా? సౌలు గారు చనిపోలేదా? ఆ యుద్ధంలోనే సౌలు గారు చనిపోలేదా? యోనాతాను గారితో పాటు తన సహోదరులు చనిపోలేదా? కానీ యోనాతాను గారిని బట్టి ఎందుకు ఎక్కువ ఏడ్చారు ఆయన? నమ్మకస్తుడు, మంచివాడు, స్నేహితుడు, ఆపదలు ఆదుకున్నవాడు, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నవాడు. ఇలాంటివి వాళ్ళ మీద మనకి ఉన్నప్పుడు వారిని కోల్పోవాలని అనుకోం, ఏదో రకంగా వారిని బ్రతికించుకోవాలని అనుకుంటాం. కాబట్టి అహిమైస్ను వద్దని అనడానికి కారణం అయ్యుండొచ్చు అనుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయినా మీ ఇష్టం. కానీ ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలో మనకు మరొక సందర్భం గుర్తొస్తుంది. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒక శాస్త్రి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా నేను నీతోనే వచ్చేస్తానే, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానే అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వద్దొద్దు బాబు, వద్దు, నాతో వద్దు నువ్వు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలము అంటే రమ్మన్నారా వద్దన్నారా? అప్పుడే వద్దని వెంటనే ఇటు తిరిగి మరొక వ్యక్తిని చూసి నువ్వన్నీ వదిలిపెట్టి నాతో వచ్చేవా అన్నారు. మరి ఈయన వెనకొస్తే ఈయన ఉండడానికి అప్పుడు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గూడు, మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలము లేదనే విషయం ఎందుకు చెప్పలేదు? వస్తానన్న వ్యక్తినేమో వద్దంటున్నారు, మా నాన్న పాత పెట్టుకుని వస్తానన్న వ్యక్తినేమో మృతులు పాత పెట్టుకుంటారు, అవన్నీ వదిలేసి వచ్చి నాతో వచ్చే అన్నారు. ఈయన తీసుకొని వెళ్తే చోటుందా? ఆయన వస్తానంటే వద్దన్న వ్యక్తికి. అంటే ఆ మాట ఆయన పలికారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉండాలి. ఏంటది? ఏముంటుంది అంటే మనం ఊహించడం ఏముంటుందంటే, నేను వస్తాను అన్న వ్యక్తి పెదవులతో అన్నాడు కానీ వస్తే దేన్నైనా తట్టుకునే స్థితిలో లేడేమో. అందుకే అలాంటి వాడిని వెనకేసుకోవడం కంటే వద్దంటం బెటర్ అనుకుని ఉంటారు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నట్లు మనకి అర్థమైపోద్ది. కొంతమంది నేను వస్తాను ఉబలాట పడతారు మన వెనక. మనం కొంచెం ఆలోచిస్తాం, నేను ఆలోచించుకొని చెప్తానంటాం. అంటే అర్థం ఏంటి? వాళ్ళ మనసు ఏంటో మనకి తెలుసు, వాళ్ళని వెనకేసుకెళ్తే జరిగేదేంటో మనకు తెలుసు, కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చెయ్యం. మరికొంతమందిని నువ్వు వస్తావా అని అడుగుతాం. కారణం నమ్మకం, అంతేనా? అంటే వాళ్ళ మనస్సు మనకు అర్థమవుతుంది కాబట్టి కొంతమంది వస్తానన్నా యాక్సెప్ట్ చేయం, కొందరు రానన్నా బ్రతిమలాడతాం. అదే జరిగింది యేసుక్రీస్తు వారి జీవితంలో. వస్తానన్న వ్యక్తి ఆయనకు నమ్మకంగా లేడేమో, వస్తానన్న వ్యక్తి స్థిరమైన వ్యక్తి కాదేమో, అందుకే నాకే లేదు బాబు నువ్వెక్కడికి వస్తావన్నారు. కానీ వెంటనే మరొక వ్యక్తిని చూసి అన్నీ వదిలేసి, మీ నాన్న శవాన్ని కూడా వదిలేసి నువ్వు నాతో వచ్చే అంటున్నారు. అంటే అతను నమ్మకస్తుడేమో అనుకోవడమే. అదే సందర్భాన్ని మనం ఇక్కడికి తీసుకొస్తే, అహిమైస్ గారు వెళ్తానంటే వద్దంటున్నారు, కూషి గారినేమో వెళ్ళి వర్తమానం చెప్పమంటున్నారు. సరే, కూషి గారు బయలుదేరారు, యోవాబు గారి మాట విని సమాచారం చెప్పడానికి. వెంటనే అహిమైస్ గారు వచ్చి అంటున్నారు, నేను కూడా వెళ్తాను, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వా. మరి వాడిగా పరిగెత్తగలిగిన వాడే కదా, యోవాబు గారికి చెప్పకుండా కూడా వెళ్ళొచ్చు. అక్కడే మనకు అతని నమ్మకం అర్థమవుతుంది. యోవాబు గారు పర్మిషన్ ఇచ్చే వరకు వెళ్ళలేదు, కానీ పర్మిషన్ ఇచ్చే వరకు బ్రతిమలాడుకుంటున్నాడు. నన్ను పంపవా, నేను కూషితో వెళ్తాను, నన్ను పంపవా అని అడిగితే, ఎలాగో కూషిని పంపుతున్నాను కాబట్టి ఇతను కూడా పంపుదామని ఓకే వెళ్ళమన్నారు. అహిమైస్ గారు వెంటనే కూషి గారి కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అక్కడ దావీదు గారు కూర్చున్నారు, పనివాడు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వస్తున్న వారిలో కూషి గారి కంటే ముందు అహిమైస్ గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పనివాడు చూసి చెప్తున్నాడు దావీదు గారికి, ఒక వ్యక్తి వస్తున్నాడు, వచ్చే వ్యక్తి అహిమైస్లా ఉన్నాడు అని. అప్పుడు దావీదు గారు చెప్తున్నమాట, అహిమైసా మంచోడు, అయితే మంచి వర్తమానం తెస్తున్నాడు, నన్ను ఆనందింపచేసే వర్తమానమే తెస్తాడు అని నమ్ముతున్నాడు ఆయన. అంటే మంచివాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎవరికైనా, మంచోడు మంచి పని చేస్తాడు అని. ఒకవేళ మంచి పని కాకపోయినా మనం త్వరగా నమ్మం, అతను అలాంటి వాడు కాదే, అలా చేయడే, చేశాడంటే ఏదో కారణం ఉంది అనుకుంటాం జనరల్గా మనం కదా. అదే ఇతని విషయంలో కూడా జరుగుతున్నది. ఇప్పుడు వెళ్ళాడు కానీ ఎంత జాగ్రత్తగా దావీదు గారికి సమాధానం చెప్పారో తెలుసా? చాలా, అంటే వెళ్ళాడు, విషయం చెప్పాడు, కానీ దావీదు గారికి అర్థం కానట్లుగా చెప్పాడు, అతనికి నష్టం కలగకుండా. ఆ తర్వాత కూషి గారు వచ్చి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుద్ది? ఒకవేళ కోపం వచ్చిన వెంటనే ఎవరి మీద ప్రదర్శిస్తాడు? రాజు కూషి మీదే ప్రదర్శిస్తాడు. సరే, జరిగింది ఏంటనే తర్వాత విషయం. అయితే అహిమైస్ గారి జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, అహిమైస్ గారు మొదట ఒక యాజకుడు, 2 మంచివాడు, 3 నమ్మకస్తుడు, 4 వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి సమాచారాన్ని యుక్తిగా చెప్పగలిగినవాడు. ఇవి 4 లక్షణాలు అహిమైస్ గారి దగ్గర ఉన్నాయి. ఈ 4 నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే,
ఈరోజు యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినవాడు. రాజులైన చెప్పాలందరూ. ఇప్పుడు మనం ఎవరమి? రాజులైన యాజక సమూహం. అంటే మనం కూడా ఎవరమన్నమాట? యాజకులం. సాధుకు గారి కుమారుడైన అహిమైస్ గారి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అహిమైస్ గారు ఎవరు? సో మనం ఎవరమి? మనమంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు, క్రీస్తుని దేవుని కుమారునిగా ఒప్పుకొని ఆయన రక్తంలో పాపములను కడుగుకున్నవారు మాత్రమే యాజకులు. ఇప్పుడు యాజకులమైన మనము మంచివారిగా ఉన్నామా? అహిమైస్ గారు ఎలాంటి వారు? సెకండ్ పాయింట్, మంచివాడు. మనం అలా ఉన్నామా? అంటే మన లోపల నుండి వచ్చేది కపటం లేనిదిగానే ఉంటుందా? స్వార్థం లేనిదిగానే ఉంటుందా? అందరి విషయాల్లో బాగానే ఉంటుంది, కానీ మన వ్యక్తిగతం వచ్చేటప్పటికి మాత్రం స్వార్థాన్ని ప్రదర్శించామనుకోండి, మనం మంచి వాళ్ళు అనిపించుకోము. ఎవరి విషయంలోనైనా ఒకేలా ప్రవర్తించాలి. నాకొక రూల్, నీకొక రూల్ కాదు. రూల్ ఎవరి విషయంలోనైనా ఒకవేళ తప్పైతే అవ్వచ్చు, కానీ ఇది రూల్ మనం అతిక్రమించామనేది మనం గుర్తించగలిగిన వాడు మంచోడు. ఇక్కడ యాజక కుటుంబంలో నుండి వచ్చిన అహిమైస్ మంచివాడైతే, యాజకునిగా మారిన నీవు మంచిగానే బ్రతుకుతున్నావా? ఒక వ్యక్తి మంచివాడు కావాలి అంటే సత్క్రియలు చేయాలి. ఏం చేయాలండి? సత్క్రియలు చేయాలి. క్రియలు చేశాడంటే చూసేది మంచిదే చూడాలి, మాట్లాడేది మంచిదే మాట్లాడాలి, ఆలోచించేది మంచిదే ఆలోచించాలి. ఇవన్నీ చేసిన వాడే సత్క్రియ చేసినట్లు. అలాంటి వారినే మంచివారు అంటాము. మనం మంచివారిగా ఉన్నామా? సెకండ్ క్వశ్చన్. ఇక మంచివాడైన ప్రతి వ్యక్తి నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన దేవునికి నమ్మకస్తులైన పిల్లలుగా ఉండాలి మనం. అంతేనా? ఎలా ఉండాలి మనం? నమ్మకాన్ని తప్పకుండా సాధించాలి కదా. ఆ నమ్మకాన్ని సంపాదించారు నాడు మోషే గారు. అందుకే నా ఇల్లంతటిలో ఆ మాట నువ్వు పొందగలగాలి కదా. క్రీస్తుని అంగీకరించి క్రైస్తవునిగా మారిన నీవు మంచివాడవైతే, మంచి అనేది సంపాదించడానికి ప్రయత్నించే నీవు నమ్మకాన్ని కూడా సంపాదిస్తావు. అసలు నమ్మకాన్ని సంపాదించిన వాడు క్రైస్తవుడే కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం సంపాదించుకోవాలి? నమ్మకాన్ని. ఎవరికి? ఒక్క దేవునికే కాదండి, మనుషులలో కూడా మన నమ్మకాన్ని సాధించాలి. నన్నే తీసుకున్నాం, రత్నమణి అండి, ఆవిడ నమ్మకస్తురాలండి, అబద్ధం ఆడదు, ఒకవేళ ఉంటే ఏదైనా చెప్తుంది, తప్పైనా ముఖమెదుటే మాట్లాడుతుంది, కానీ ఆవిడదొకటి నాదొకటి అలా మాట్లాడదండి అనే సాక్ష్యాన్ని సమాజం నుండి మనం పొందుకోగలగాలి. ఈరోజు అహిమైస్ గారి జీవితాన్ని మన ముందు పెట్టి దేవుడు మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, యాజక కుటుంబంలో నుండి వచ్చిన అహిమైసు మిగిలిన వారందరికంటే మంచి సాక్ష్యాన్ని పొందినవాడు. అలాంటి సాక్ష్యం క్రైస్తవుడు అనబడిన నీ జీవితంలో, నా జీవితంలో ఉందా? చీకటిలో నుండి వచ్చావు, బాగుంది, యాజకునిగా ఉన్నావు, కానీ యాజకుడుగా మారితే సరిపోదు. యాజకుడు అయిన నీవు మంచివాడిగా మారాలి. మంచివాడవైన నీవు నమ్మకస్తుడిగా మారాలి. ఇప్పుడు నమ్మకస్తుడైన నీవు నాలుగో పని ఏం చేయాలో తెలుసా? స్వార్థను చేతపట్టి సమాజంలోనికి పరుగు తీయాలి. ఏం చెప్పడానికి పరిగెత్తారు అహిమైస్ గారు? శుభవర్తమానం, సమాచారము. అవును, వీళ్ళకి శుభవర్తమానమేగా శత్రువు చనిపోవడం అనేది. మరి ఈరోజు యాజకులుగా మారిన మనం తీసుకొని వెళ్ళవలసిన సువర్తమానం ఏది? సువార్త. శుభవార్త ఏది అంటే సువార్త. యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలను తీసుకొని వెళ్ళాలి. ఆ తీసుకొని వెళ్ళేది కూడా ఎలా వెళ్ళాలో తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. సువార్తను చేతబట్టిన క్రైస్తవుడిలో ఒకటి నమ్మకం ఉండాలి, రెండు మంచితనం ఉండాలి, వీటికి మించి పరిశుద్ధత, నీతి, యథార్థత అన్నీ ఉండాలి, విశ్వాసము, భక్తి ఉండాలి. వీటితో పాటు ఇన్ని ఉన్న తాను చేయాల్సింది ఏంటంటే, ఇన్నున్నా సరే నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు, నిదానంగా నడుస్తాను అంటే కూడా కుదరదు. ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే సువార్త వ్యాప్తికై పరిగెత్తగలగాలి. నీకంటే ముందొచ్చిన వాడికంటే కూడా నువ్వు వేగంగా పరిగెత్తగలిగే స్థితిలో ఉండాలి. కూషి గారిని ముందు పంపారు, కానీ కూషి గారిని మించి పరిగెడుతున్నారు అహిమైస్ గారు. ఈరోజు మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే, నీకంటే ఎప్పుడో వచ్చి మేము పుట్టు క్రైస్తవులు అనే వారిని కూడా డామినేట్ చేయగలిగినంత పరుగు నీ జీవితంలో ఉండాలి సువార్త పరిచర్య కొరకు. అసలు సువార్త పరిచర్యలో సువార్తను ప్రకటించే వ్యక్తికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా? పరిగెత్తే గుణం.
అందుకే పౌలు గారు చెప్పారు, మంచి పోరాటము నా పరుగు. అంటే ఏం చేశారు ఆయన? పరిగెత్తారు. సువార్తను ప్రకటించేవారు చేయవలసింది ఏంటంటే పరుగు. ఎందుకు పరిగెత్తాలో తెలుసా? ఇది శీఘ్రంగా వ్యాపించాలి కాబట్టి. లేకపోతే ఏం జరుగుద్ది? అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వెదుకుతూ తిరుగుతున్నాడు కాబట్టి, వాడి మోసంలో వాడి మాయలో పడి జారిపోతారు కాబట్టి, వాడి కబంధ హస్తాల నుండి ఒక మనిషిని బయటకు తీసుకురావాలి అంటే వాడేం చేస్తాడు? మోసమనే ఎరను వేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే ఎరలు వేస్తాడు. ఆ ఎరలలో వీళ్ళు చిక్కకుండా ఉండాలి అంటే సువార్త శీఘ్రంగా వ్యాపించాలి. సువార్త శీఘ్రంగా వ్యాపించాలి అంటే రక్షించబడిన వ్యక్తి పరిగెత్తే పనిలో ఉండాలి. రక్షించబడిన క్షణము నుండి ఉన్నామా? సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా నత్త నడకే నడుస్తున్నావా? నత్త నడకే నడుస్తున్నావా? ఒకవేళ నత్త నడకే నీదైతే ఈరోజు అహిమైస్గా నిలబడి చెప్తున్నమాట, యాజక కుటుంబంలో పుట్టిన నేను ఒక మంచివానిగా, ఒక నమ్మకస్తునిగా, ఒక పనిలో పరిగెత్తేవానిగా, ఒక సమాచారాన్ని తీసుకుని వెళ్ళడానికి వేగంగా పరిగెత్తే వాడిగలవానిగా నేనున్నాను. నువ్వు అలా ఉన్నావా అని అడుగుతున్నారు ఆయన. శరీర సంబంధమైన ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం చేసే కుటుంబంలో పుట్టారు అహిమైస్ గారు. కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తును ధరించి యాజకులుగా మారాం మనం. మనకి ఈ లక్షణాలు ఉన్నాయా? ఉంటే వెరీ గుడ్. లేకపోతే అహిమైస్ గారు నిలబడి చెప్తున్నమాట, ఒక్కసారి నన్ను చూడండి, నాలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏం నేర్పిస్తున్నారు అహిమైస్ గారు? 1, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి యాజకులుగా మనం మారాలి అని. 2, మంచివారిగా ఉండాలి అని, మంచి విషయాలే మాట్లాడుకోవాలి అని. 3, నమ్మకస్తులుగా ఉండాలి అని. 4, మంచి వార్తను తీసుకుని వెళ్ళేటప్పుడు పరిగెత్తేవానిగా ఉండాలి అని. 4 లక్షణాలు అహిమైస్ గారి జీవితం నేర్పిస్తుంది. నీకున్నాయా? 1 ఉందండి చాలు అంటే కుదరదు. 4 ఉంటేనే 100. ఏదో 1 ఉంటే సంతోషం అనుకోవద్దు, కానీ ఖచ్చితంగా ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఈ 4 లక్షణాలను మనకు నేర్పిస్తున్నారు అహిమైస్ గారు. ఈరోజు నేర్చుకుందాం మనం కూడా. ముక్కోపికి సోదరులుగా, లేక లోక సంబంధుల్లా, శరీర క్రియలో నెరవేర్చేలా మన బ్రతుకులు ఉండకూడదు. వెలుగులోనికి వచ్చి కూడా చీకటిలో నడుస్తున్నట్టు మనం ఉండకూడదు, కానీ చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారముగా, నిజమైన దేవుణ్ణి ప్రేమిస్తున్న వారముగా, సహోదరులను ప్రేమిస్తున్న వారముగా మనం ఉండాలి అంటే అహిమైస్ గారి జీవితంలోని 4 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఉంటే సంతోషం, లేకపోతే తెచ్చుకుందాం. ఈరోజు రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుడు తనకు అప్పగించిన పని ఏంటి అంటే సువార్త ప్రకటన. అసలు మనం లోకంలోనికి పంపిందే సువార్తను ప్రకటించడానికి, అందుకే వచ్చాం. కానీ సువార్తను ప్రకటించేటప్పుడు నీలో కనిపించవలసింది మంచితనము, నమ్మకత్వము. మంచితనము, నమ్మకత్వం అనేవి 2 కళ్ళు లాంటివి క్రైస్తవుడికి. వీటిని కలిగి సువార్తను వేగంగా సమాజంలోనికి తీసుకుని వెళ్ళి నశించిపోతున్న వారిని రక్షించి తండ్రి మనసును సంతోషపెట్టి తండ్రి ఇచ్చే ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.